ఏం కులం అని చెప్పుకుంటారు మీరు? పిట్టలు అనేసరికి పిట్టలోళ్ళు అని మాకు చెప్పేవాళ్ళు, కానీ మాకు అసలు పేరు నక్కలోళ్ళు. మాకు ఇక్కడ ఎవరు పట్టించు ప్రాబ్లం బాగా చాలా ప్రాబ్లం బాగుండే. అదే పిల్లల కోసం అని చెప్పేసి కష్టపడ్డారు ప్రసాద్ గారు వచ్చేసి. మీ కులము ఏంది, మీ మతం ఏంది, మీ వ్యవస్థ ఏంది అని చెప్పేసి అయితే ఒక గుర్తింపు అయితే వచ్చింది. సో సేమ్ మీరు ఎస్టీ అని చెప్పుకునే క్రమంలో మిగతా ఎస్టీ కులస్తున్నారు, అరే మీరు ఎస్టీ అని చెప్పుకోవద్దు అని చెప్పేసి ఏదో కొంతమంది ఫోన్లు చేసి కూడా బెదిరించారు. అందే నుంచి బస్సు వస్తే మాకు సిద్దిపేట దాకా బస్సు వస్తే మా పిల్లలు ఒక్కరు లేకుండా మొత్తం స్కూల్ పోతారు, కాలేజీ పోతారు. మా బతుకులే జర కొద్దిగా మారుస్తాయి. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది, మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కూడా ఇన్నేళ్ళు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒక గ్రామంలో అసలు వాళ్ళు మేము ఏ కులస్తులము, మా మతం ఏంది, మా కథ కార్ఖాన ఏందని కూడా తెలియని దీన పరిస్థితిలో వాళ్ళకు గుర్తింపు లేక ఉన్నత చదువులకు పై చదువులకు పోదామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేక కాలం వెల్లదీస్తున్నటువంటి గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? అది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, సిద్దిపేట జిల్లాలోనే సిద్దిపేటకు కూతవేడు దూరంలో ఉన్న ఒక రకంగా చెప్పాలంటే. సిద్దిపేట దాటగానే ఇక్కడ 15-20 కిలోమీటర్లు కూడా ఉండదు ఇది. సో సిద్దిపేట జిల్లా ఇది తొగుట మండలానికి వస్తుంది, దాదాపు దుబ్బాక నియోజకవర్గంలోనే ఉంటుంది. తొగుట మండలం చిన్న ముత్యంపేట అనే గ్రామం ఇది. సో ఇది చూడొచ్చు మనం వీళ్ళ అసలు ఈ గ్రామానికి సంబంధించిన బోర్డు కూడా ఎట్లా ఉందో ఒకసారి చూడండి. సో చిన్న ముత్యంపేట అని ఏదో రాసుకున్నారు ఇది. సో ఇది కొంత ఈ అందే అడవి అంటారు. సో అందే నుంచి ఇటు తిమ్మాపూర్ మెయిన్ రోడ్ నుంచి వస్తే కూడా తిమ్మాపూర్, పదునాంపల్లి, కొండాపూర్, ఆ తర్వాత ఇక్కడ ఇది ఈ అందే అడవిలో చిన్న ముత్యంపేట అనే గ్రామం ఉంటుంది. సో ఇట్లే వెనక్కి వెళ్తే అక్కడ అందే గ్రామం వస్తుంది. సో ఇక్కడ ఈ అందేకెళ్ళి స్కూల్కి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి, చిన్నపిల్లలు వెళ్ళాలంటే. సో సైకిల్ మార్గంలో వెళ్ళడానికి కొంతమంది ఇక్కడ సైకిల్ కూడా ఇప్పించినట్టుగా తెలుస్తుంది. అట్లాగే వీళ్ళ కులాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ బయట మమ్మల్ని ఎస్టీగా గుర్తించండి అని చెప్పేసి మరి వీళ్ళు ఎవరైనా అడిగిరా లేదా తెలియదు కానీ. సో ఇక్కడ సామాజిక సమరసత వేదిక కన్వీనర్ గారు, అట్లాగే దానికి సంబంధించిన సభ్యులు ఇటు రమేష్ సార్ గారు కానీ, అప్పల ప్రసాద్జీ గారు కానీ 7-8 ఏళ్ళుగా దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి అయితే పోరాటం చేసి వీళ్ళకైతే ఒక ఐడెంటిటీ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. సో గవర్నర్ గారిని కలవడం, కోర్టుకి వెళ్ళడం, కలెక్టర్ గారిని కలవడం, ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరిగినాయి. చివరికైతే వీళ్ళని ఎస్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్లను కూడా అందజేసే కార్యక్రమం అయితే మొదలైంది. సో మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ ఇన్నేళ్ల తర్వాత, స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత వీళ్ళకంటూ ఒక గుర్తింపు అయితే వచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ పోరాటం ఎన్ని రోజుల నుంచి జరిగింది, అసలు పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గ్రామంలోకి వెళ్దాం. కనకలక్ష్మి, ఇది ముత్యంపేటనేనా? ముత్యంపేటని. మీరు ఏం వ్యాపారం చేస్తారు? టమాటాలు అమ్ముకుంటా అనిపోతాను. మీరందరూ మీ ఊర్లో వాళ్ళందరూ ఇదే ఏదో ఒకటి జామ చెట్లు, మామిళ్ళు, చింతపండు, కైకిలు కూలి పని. మాకు గవర్నమెంట్ జాబ్ లేదు. ఇక మా అడవిల్నే బతికినాం, అడవిల్నే పుట్టినాం. ఇప్పుడు ఈ ఊరు తావరం చేసుకున్నాం. మాకు నౌకరు లేవు, జాబులు లేవు. ఇక అందరు గవర్నమెంట్ సహాయకారంతో మాకు మంచిగా చేయాలి. ఇప్పుడు మీది ఏం కులం అని అంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్తున్నారు? నక్కల వేష్టి కులం. నక్కల వేష్టి కులం అన్నట్టు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఇట్లా ఉంటాయి. మీరు ఏదో నక్కల వేష్టి కులం అని మీరు చెప్పుకుంటా పోతున్నారు, కానీ సర్టిఫికేట్ లేవట మీ పిల్లకి చదువుకోవడానికి? చదువుకోదానికి సర్టిఫికేట్ లేవు, మాకు రావాలి. అడవిలో బతికినందుకు పిట్టలోళ్ళు అన్నారు, మాకు కేర్ చేయలేవు ఎవరు. ఇప్పుడు కేర్ చేయాలి. ఇక మా పిల్లలకు చాలా గరీబులం, మాకు ఉద్యోగాలు రావాలి, మంచిగా చదువుకోవాలి. ఉద్యోగాలు రావాలి, మీరు చదువుకోవాలంటే మీరు ఇప్పుడంతా కులం బేస్డ్ అంటే సర్టిఫికేట్ల మీద నడుస్తుంది. సో మీకంటే రిజర్వేషన్లు ఉన్నాయి. మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. సో మీకు అన్ని సర్టిఫికేట్లు వస్తున్నాయి, తెలిసిందా ముచ్చట? తెలిసింది. రావాలి సార్. అందరికి ధన్యవాదాలు సార్. మీకు అదే శుభవార్త చెప్పిపోదామని వచ్చిన. ఓకే అమ్మా. సో
సో చూసారు కదా, నేను ఇందాక చెప్పినట్టుగా సో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 10-12 ఏళ్ళు దాటిపోతుంది. సో ఇన్నేళ్ల కాలంలో కూడా వీళ్ళకు మేము ఏ కులస్తులము, మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంది, మా ఉన్నత చదువుల పరిస్థితి ఏంది, సో మాకు ఎలాంటి గుర్తింపు లేదని చెప్పేసి అయితే దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళైతే పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సామాజిక సమరసత వేదిక సంబంధించిన సభ్యులు, అట్లాగే అప్పల ప్రసాద్జీ గారు కన్వీనర్ గారు, అట్లా రమేష్ గారు, ఇట్లా చాలా మంది అయితే దీనికోసం పోరాటం వీళ్ళకు సహకరించినట్టు కూడా తెలుస్తుంది. సో వీళ్ళందరికీ మద్దతుగా పోరాటం చేసి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళకు కూడా ఎస్టీలుగా గుర్తించి వీళ్ళకైతే సర్టిఫికేట్లు అందజేయడానికి అయితే ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నేళ్ళ నుంచి వీళ్ళ పోరాటం ఎట్లా కొనసాగింది, మరి అసలు వీళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళమని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యేటోళ్ళు, ఎస్టీలనే చేర్చమని వీళ్ళు అడిగిరా, లేదంటే వీళ్ళ జీవన విధానాన్ని బట్టి వాళ్ళని ఎస్టీల్లో చేర్చిరా, అసలు వీళ్ళ ఈ గ్రామానికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అని అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరేంది? రాజు నా పేరు. రాజు, నమస్కారం అందరికి. నమస్కారం. ఇది ముత్యంపేట విలేజ్, చిన్న ముత్యంపేట విలేజ్, చిన్న ముత్యంపేట. ఓకే, గోవర్ధనగిరి గ్రామం కిందికి వస్తుంది. గోవర్ధనగిరికి హామ్లెట్, ఇది సపరేట్ గ్రామ పంచాయతీ కాదు. ఎన్ని కుటుంబాలు నివసిస్తాయి ఇక్కడ? ఇక్కడ ఉన్నాయి 180 దాకా ఉంటాయి. 180 దాకా ఉన్నాయా? సో ఎన్ని ఏళ్ళ నుంచి, అంటే ఇక్కడ వచ్చి ఎన్ని ఏళ్ళ కింద స్థిరపడ్డట్టు ఈ ఊరు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే? ఈ 20 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాం ఇక్కడ నుంచి. ఇప్పటిదాకా ఇప్పుడు మేము బతకబట్టి కూడా అప్పటి నుంచి చెట్లు పట్టుకుంటా, మామిడి చెట్లు పట్టుకుంటా, చిన్న చెట్లు పట్టుకుంటా, ఇదే బతుకుంటా ఇట్లనే వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు కూడా ఇట్లనే గడుస్తున్నది. మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మేము కష్టపడ్డట్టు మా పిల్లలు పడలేరు కాబట్టి మాకు సర్టిఫికేట్ కావాలనేసి ఒక 10-15 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఎవరు కూడా సరిగా ఏ ఆఫీస్ చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కువ తిరిగిన ఆఫీసులు లేవు, తిరిగిన ఆఫీసర్లు లేదు, అందరి దగ్గర తిరిగినాం. లాస్ట్కి వచ్చేసరికి అప్పల ప్రసాద్జీ కూడా మాకు కొంచెం సాయం చేసిండు. ఆయన ద్వారా మేము వాళ్ళు తోలుకపోయినా తిరిగి మేము నడుచుకుంటూ పోయినాం. ఈ రోజు మాకు ఈ సర్టిఫికెట్ వచ్చింది, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఇక్కడ నుంచి అయినా అని చాలా ఆనందం. ఏం కులం అని చెప్పుకుంటారు మీరు జనరల్? ఎన్ని ఏళ్ళకోలే మీరు ఏం పేరు చెప్పుకుంటారు కులం అంటే? మేము పిట్టెలు పట్టేటోళ్ళం. ఫస్ట్ పిట్టెలు పడితే మాది అసలు నక్కల కులమే. కాకపోతే నక్కల కులం అంటారా? మాకు నక్కల కులం అనేది మాకు తెలుసు. మీకు తెలుసు, మీ పూర్వీకుల నుంచి మీకు తెలుసు? మాకు తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. పిట్టలు అమ్మేసరికి పిట్టలోళ్ళు అని మాకు చెప్పేవాళ్ళు, కానీ మాకు అసలు పేరు నక్కలోళ్ళు. నక్కల కులం అంటే మాకు తెలిసి బయట వాళ్ళకి తెలియదు. ఈ పిట్టలోళ్ళు మేము పిట్టలు అమ్మేసరికి పిట్టలోళ్ళు అని పెట్టేసి పిట్టలోళ్ళు అని చెప్పేసరికి మాకు సర్టిఫికెట్లు సరిగ్గా రాలేదు ఇన్ని రోజులు. సో కాలక్రమేణా పిట్టలను వేటాడడం కూడా మానేసి మీరు చిన్న చిన్న వ్యవసాయం చేసుకోవడం, మామిడి పండ్లు అమ్ముకోవడం, జామ పండ్లు అమ్ముకోవడం, ఇట్లా వ్యాపారాలు ఏ సమయం ఏ సీజన్ లో ఆ సీజన్ లో పండ్లు అమ్ముకోవడం కూడా చేసినారు. మేము మామిడి చెట్లు వస్తే మామిడి చెట్లు పడతాం, చిన్న చెట్లు వస్తే చిన్న చెట్లు పడతాం. లాస్ట్ సీజన్ లో చిత్పల్ పండ్లు కూడా అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ వర్షాకాలం మాకు ఏది ఉండదు కాబట్టి కవులకో గివులకో వేసి వ్యవసాయం చేసుకుంటాం. మరి ఎట్లా ఉన్నత చదువులకు పోయిన పిల్లలు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో మరి ఎట్లా ఇబ్బందులు అయ్యేటి? వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేక వాళ్ళు చదువుకున్నారు, చాలా చదువుకున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. మీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసిన. ఇట్లా మరి ఏ కమ్యూనిటీ బేసిస్ లో మీరు రిజర్వేషన్లు కానీ సీట్లు కానీ ఎట్లా పొందేటోళ్ళు? అయితే మాకు ఎస్టీ క్యాస్ట్ లేకుండా మాకు ఇబ్బందులు అయ్యేది. రిజర్వేషన్ లేక, స్కాలర్షిప్ లేక, ఫీజు రియంబర్స్మెంట్ లేక కొన్ని చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే చట్టం ప్రకారం మాకు క్యాస్ట్ అయితే ఎస్టీ అని వచ్చేసింది. ఇప్పుడు మీరు చదువుకునే క్రమంలో మీరు డిగ్రీ వరకు ఎట్లా వెళ్ళారు? ఏ కమ్యూనిటీ అని రాసేవాళ్ళు? ఇక్కడ రాస్తే ఎట్లా ఉండేది? ఎస్టీ అని రాసేవాళ్ళము. అయితే అంతకుముందు స్కూల్లో చదువుకున్నప్పుడు 10th వరకు అయితే మాది ఏ క్యాస్ట్ అని మేము ఎస్టీ అని చెప్పుకుంటే వాళ్ళు ఎస్టీ అని రాసేవాళ్ళు కాదు, టీచర్స్ వాళ్ళు. అయితే మేము బీసీ కింద వస్తామని బీసీ అని రాసేవాళ్ళు. 10th వరకు అయితే బీసీ రాసి, కొంతమందికి ఎస్టీ రాశారు, కొంతమంది బీసీ రాశారు. ఎవరికి క్లారిటీ లేదు, ఎవరికి క్లారిటీ లేదు. తర్వాత వచ్చేసి మేము ఎస్టీ అని చెప్పేసి మేము మస్తు పోరాటాలు చేసినాం. అది 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఈ చదువుల పట్ల మా పిల్లలకు ఎడ్యుకేషన్ పట్ల మేము చదువుకోవాలని చెప్పేసి సమాజంలో కూడా అందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసినాము. ఈ 8 సంవత్సరాల నుంచి సామాజిక సమరసత వేదిక నుంచి ప్రసాద్జీ గారు, అందే గ్రామస్తులు వాళ్ళ టీం కలిసి మా ఊరికి వచ్చారు ఫస్ట్ టైం 8 సంవత్సరాల క్రితం. వచ్చి ఇక్కడ సర్వే చేశారు. చాలా పేదరికంలో ఉన్నారని చెప్పేసి సర్వే చేసి వారు దుబ్బాక నుంచి, అందే నుంచి పిల్లలు వచ్చేసి ప్రసాద్జీ అందరినీ కలుపుకొని ఇక్కడ పండుగలు కానివ్వండి, మా హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, మా ఆచారాలను గుర్తు చేశారు వాళ్ళు. మా యొక్క దీన పరిస్థితి చూసి మా యొక్క వెనుకబడిన వాళ్ళని చూసి వీళ్ళు ఏ విధంగా అయితే పైకి వస్తారని చెప్పేసి వీళ్ళు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలాంటి మేము ఎస్టీ కిందకి వస్తాము, కానీ ఏ అధికారులు పట్టించుకునే వాళ్ళు కాదు మాకు. తర్వాత
అదే పిల్లల కోసం అని చెప్పేసి కష్టపడ్డారు ప్రసాద్ గారు వచ్చేసి. తర్వాత ఇప్పుడు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, ఇక మీకు ఇస్తున్నారా? చట్టం ప్రకారమే ఇచ్చింది, అసలు చట్టం ప్రకారమే ఇచ్చింది ఎస్టీ సర్టిఫికేట్. మేము ఎస్టీ కిందకే వస్తాము. ఇప్పుడు ఎస్టీగా గుర్తించలేదు, ఫస్ట్ గుర్తించలేదు. మాకు కూడా ఎక్కువ అనుభవం లేకుండే, ఏ ఆఫీస్ తిరగాలన్నా కానీ మాకు అనుభవం లేకుండే. పెద్ద ఆఫీసర్ దగ్గర వచ్చి నిలబడి చెప్పాలన్నా కానీ మాకు అంత ధైర్యం లేదు. గవర్నర్ దగ్గర కూడా పోయినట్టున్నారు. పోయినాము, ఎందుకంటే సమరసత వచ్చింది కాబట్టి వాళ్ళు వెనక మేము వాళ్ళు ముందు నుంచి నడిపించారు కాబట్టి మేము వెనక ఉండిపోయినాం. మేము సొంతంగా పోవాలనే ధైర్యం అయితే మాకు లేదు, ఎందుకంటే మేము బాగా వెనకబడి ఉన్నాం. మేము ఒక పెద్దలతో మాట్లాడంటే అంత మాకు అంత అది లేకుండే, మాకు అంత స్టేజ్ లేదు. ఇప్పుడు మీ కులము ఏంది, మీ మతం ఏంది, మీ వ్యవస్థ ఏంది అని చెప్పేసి అయితే ఒక గుర్తింపు అయితే వచ్చింది. సో సేమ్ మీరు ఎస్టీ అని చెప్పుకునే క్రమంలో మిగతా ఎస్టీ కులస్తులు అరే మీరు ఎస్టీ అని చెప్పుకోవద్దు అని చెప్పేసి ఏదో కొంతమంది ఫోన్లు చేసి కూడా బెదిరించారు. మీకు మాతో పోటీ మీరు ఉండొద్దు అని చెప్పేసి, ఎస్టీ కింద మీరు రారని చెప్పేసి మాకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. అట్లా కూడా జరిగింది. అయినా మేము తగ్గలేదు, ఎందుకంటే మేము ఎస్టీ కిందికి కాదు అని కారణం ఇంకోటి లేదు. మాది ఆచారాలు వేరు, భాష వేరు, మా సాంప్రదాయాలు వేరు, అన్ని వేరు. కాబట్టి ఎస్టీ కిందకే ఖచ్చితంగా మేము వస్తాం మేము, అంతే. సో ఇప్పుడు అంటే ఎస్టీలు మాట్లాడు మిగతా ఎస్టీలు ఉంటారు కదా చాలా దగ్గర, వాళ్ళు మాట్లాడే భాషనైనా మీరు మాట్లాడేది వాళ్ళతో కొంచెం డిఫరెంట్ ఉంటది. కొంచెం వాళ్ళకంటే డిఫరెంట్ లంబాడి భాష కొంత ఉంటది, కొంత మరాఠీ ఉంటది, కొన్ని రాజస్థానీ ఉంటది, కొన్ని భాషలు కలిసి ఉంటది. మాది ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటది, భాష లేదు అంటే మాకు పేరు లేదు, భాషకు పేరు లేదు, అది సపరేట్ లాంగ్వేజ్ ఉంటది. లంబడోళ్ళు మాట్లాడినా మాకు అర్థమవుతుంది, మేము మాట్లాడినా లంబడోళ్ళకి అర్థమవుతుంది. కమాండ్ ఉంటది అటు కొంచెం ఒక 30% అర్థమవుతుంది. సో చాలా భాష సిమిలర్ గా ఉంది, మీ జీవన విధానం కూడా ఒక రకంగా సిమిలర్ గా ఉంది. సో కానీ మిమ్మల్ని ఎస్టీలు యాక్సెప్ట్ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుకు రాలేదు. మేము కలెక్టర్ ఆఫీస్ కు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినాము, ఈ మండలం చుట్టూ తిరిగినాము, ఇంకోటి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళినాము, కోర్టులో మేము పిటిషన్ వేసినాము. చాలా వరకు కష్టపడ్డ తర్వాత ఇన్ని రోజులకు ఈ 9 సంవత్సరాల నుంచి మాకు ఈ రోజు ఫలితం దక్కింది. పిల్లలకైతే చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. ఇక్కడ విద్యార్థులు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 10th వరకు చదివిన ఉన్నారు, ఇంటర్, డిగ్రీ. వాళ్ళందరికీ అధికారికంగా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లు అయితే రాబోతున్నాయి. అదే ముఖ్యంగా అదే సామాజిక సమరసతకు మేము ఎల్లప్పుడు మేము ముత్తంపేట గ్రామ ప్రజలందరం ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇంకా ఎట్లాంటి సరే ఇప్పుడు మొత్తానికైతే మీరు అనుకున్నటువంటి గుర్తింపు అయితే వచ్చింది, మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది ఎస్టీలుగా. సో ఇక్కడ మౌలిక సదుపాయాల విషయాల్లో కానీ ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, ఇంకేం కోరుకుంటున్నారు, మీకు ఇంకేం కావాలనుకుంటున్నారు? మీ ఊరికి ఒకటి పిల్లలకు బడికి పోవాలన్నా కొంచెం దూరం ఉంది. స్కూల్ అయితే ప్రైమరీ దాకా ఇక్కడ ఉంది, కానీ హై స్కూల్ ఇంటర్ వరకు కాలేజ్ వరకు దూరం ఉంది. 20 కిలోమీటర్స్ 15-20 కిలోమీటర్స్ ఉంది. ఒక బస్సు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, కానీ రోడ్లు కొంచెం బాగలేదు. రోడ్డు కూడా కొంచెం రిపేర్ చేసి కొంచెం నీట్ గా చేస్తే పిల్లలు కూడా పోవడానికి అవకాశం. మీరు కూడా ఇక్కడే పుట్టి పెరిగినా, మీరు వేరే ప్రాంతం నుంచి వచ్చారు? ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చినాం. మేము ఇక్కడనే పెళ్లి చేసుకుని ఇక్కడనే వచ్చినాం. మా వాళ్ళు ఇక్కడనే. మీది ఎక్కడ? రాఘవాపురం. సో ఇక్కడ ఇంకో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాఘవాపురంలో ఎస్టీలు ఉన్నారా? మీ అమ్మ వాళ్ళు అక్కడ ఎస్టీ వాళ్ళే, మా కులమే. ఈ కులం ఇక్కడ అక్కడ సేమ్ భాష, అన్ని సేమ్ భాష సేమే. మా రాష్ట్రంలో ఒక 50-60 ఊళ్ళో ఉంటారు మా ఊళ్ళు. ఇక వాళ్ళకు కూడా ఇట్లా కులాలు మతాల గురించి వాళ్ళకు కూడా ఇట్లా మేము తిరిగినట్టు వాళ్ళు తిరగలే, చదువుకోలేదు, ఎక్కువ బయట తిరగలేదు. ఎక్కడ పోయినా పిట్టలోళ్ళు మీరు తక్కువ కులపోళ్ళు మీరు అని చదువుకునేటప్పుడు వాళ్ళు ఎక్కిరించేవారు. చిన్న పిల్లలను దూరం పెట్టి చదువుకునేటప్పుడు ఎక్కిరించేవారు వాళ్ళు. అందుకని మేము చదువుకొని పైకి అందరిలాగా ఉద్యోగం చేయాలి, అందరిలాగా సొసైటీలా మేము కూడా ఎదగాలని ఇప్పుడు మా పిల్లలని మేము పోరాడుతున్నాం, మాకు ఎస్టీ కులం రావాలని. కనీసం మీ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియని వాళ్ళు బాగా చాలా మంది ఉన్నాం. వాళ్ళు ఎంత మంది ఉన్నారు కూడా ఎక్కువ శాతం తెలియదు. 31st. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? మీ అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ మరి వీళ్ళకి సర్టిఫికేట్ లేదు, ఎస్టీలు అనే గుర్తింపు లేదు. సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు మేము చదువుకున్నాం, మాకు కూడా ఉద్యోగాలు లేదు. చదువుకున్నారు ఏమన్నా? 10th క్లాస్ వరకు చదువుకున్నాం, సర్టిఫికేట్ లేదు. ఇప్పుడు కులం ఉన్నది కానీ మాకు సర్టిఫికేట్ లేదు, ఎస్టీ కులం లేదు. ఇప్పుడు బీసీ కిందికి అయితే మాకు చాలా మంది మాకు ఉద్యోగం రాదు. ఇప్పుడు మంచిగా చదువుకునేటోళ్ళకైతే ఇక మీకు డబ్బులు కట్టాలి, మేము డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం. మా అమ్మ నాన్నలకు కూడా డబ్బులు లేవు.
ఇప్పుడు చదివించాలంటే ఇక బాగా వెనకపడిన ఉన్నారు. ఇక చదివించమని ఇక పెళ్లి కూడా చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఏం పనులు చేస్తున్నారు? శాతం అంతే ఉన్నారు సార్. సో మీ అత్తగారు కానీ మీ అత్తగారు ఈడోళ్ళు కానీ ఇక్కడ మీరు వచ్చేసరికి ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు ఏం పని చేసుకుని మేజర్ గా బతకాలంతా? ఇప్పుడు కూలి గుడ్డాలల్లా కూలికి రోజువారీ కూలి, గిట్ల చింతపండు మామిడి చెట్లలో ఇప్పుడు వేసవి కాలంలో మామిడి చెట్లు కైకిలు కూలీలు చేసుకున్నాడు. ఇప్పుడు బయట కూలి కలుపు తీసుడు, పత్తి ఏరుడు గిట్నే సార్. మాకు ఈ జనరేషన్ పిల్లలు ఇంతమంది పిల్లలు అందరూ చదివించే ఉద్దేశంలో ఉన్నారు. ఉన్నాం సార్, చదివించుకోవాలి. వస్తాం సార్, పని చేసుకుంటా ఇట్లనే ఉండాలని మంచిగా చదివించుకుంటాం. మా పిల్లలకు ఉద్యోగం రావాలి, మేము పట్టుదలతో చదివించుకుంటాం. ఇప్పుడు ఒక ఐడెంటిటీ వచ్చింది. మాకు వ్యవసాయం ఉన్నది కొద్దిగా, వానకాలం పంటని మామిడికాయలే, ఎండాకాలంలో అయితే వానకాలం వస్తేనే వానలు పడితేనే పంట, లేకుంటే లేదు. బోర్లు గిట్ట లేవు మాకు. ఇక ఎండాకాలం వస్తే మామిడి తోటల ఎంతమంది మహిళలు ఉంటారు ఇక్కడ? మస్తు ఉంటారు సార్. సో మీ అందరికి ఏదన్నా మన నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఉన్నాయా మీ ఊరు గ్రూప్? నమస్కారం సార్. నమస్తే, చెప్పండి మీ పేరు? నా పేరు అంబయ్య గారు. ఇప్పుడు మాకు ఇక్కడ ఎవరు పట్టించుకునే ప్రాబ్లం చాలా ప్రాబ్లం బాగుండే. కానీ టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు అడవిలలో జంతువులు వేటాడి పట్టుకుంటారు. కుందేలు, నక్కలు, పిట్టెలు, కంజులు ఇవి పట్టుకొని వేటాడటం. అటువంటి దేశం మా తాతలు ముత్తాతలు అంతా తిరిగి వేటాడి పట్టిర్రు. ఆ జంతువులు మేము పడదామన్నా గానీ ఇప్పుడు దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకుంటుర్రు. ఇడిచిపెట్టినాక తర్వాత ఏమైందంటే రాను మీరు ఇట్లే తిరుగుకుంటా పోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఆగమవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అని మా బాబోళ్ళు, మా మామోళ్ళు వాళ్ళు ఏం చేసిరంటే ఇక ఒక ఊర్లో పోయి టెండర్ గుడిసెలు వేసుకొని వానలల్లా, వర్షంలల్లా, వానకాలంలో ఎండనక వాననక గుడిసెలు వేసుకొని ఒక అడవి ప్రాంతంలో ఒక ఊర్లే పట్టుదలతో ఉండకపోదురు. ఒక గుడిసెలు వేసుకొని పక్క ఊరుకు ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో అడవిలో గుడిసెలు వేసుకొని షికారి చేసుకుంటా పిట్టలు పట్టుకుంటా తిరిగి బతికేటోళ్ళం. అటువంటి దేశం అందరం అంతే. ఈ మా నక్కల క్యాస్ట్ అనేటిదే ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నది. కానీ మేము పిట్టలు పిట్టలు మీరు ఎవరంటే నక్కలోళ్ళు అంటే తెలియదు. మేము పిట్టలు పట్టుకొని ఊర్లో అమ్ముకునేటోళ్ళం, పిట్టలోళ్ళం అని ఇట్లా పేరు పోయింది. అంతే పోయింది. అంతట్లే మీ ఇప్పటి కూడా చాలా మందికి కూడా పిట్టలోళ్ళు అంతే తెలుసు. నక్కలోళ్ళు అంటే మా పూర్వీకంగా నక్కలోళ్ళు ఉన్నాం. నక్కలోళ్ళు మాకు దగ్గర ఎవరైనా దగ్గర ఉన్నారు అనుకో, సోబత మనకు కల్చర్ ఉంటది కదా, వాళ్ళకి అడిగిన నక్కలు ఇప్పుడు మీకు కొత్తగా ఎట్లా అయిందా అని అంటారు. కానీ మాది పూర్వంగా నక్కలది. కానీ మాకు జీవితంలో మొత్తం బాగుపడేదంటే ఇప్పుడు మాకు కష్టం అనకుండా మేము దాదాపు 10-20 సంవత్సరాలు కష్టపడ్డాం. 20 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాం. మా నాన్నలు, మా మామలు, మా పెద్ద మనుషులు చాలా కష్టపడ్డారు. కష్టపడితే వచ్చింది, క్యాస్ట్ వచ్చింది. వచ్చినాక ఒక 2014లో వచ్చింది. 2014 నుంచి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది, నడిపించినాం. చిన్నగా ఇప్పుడు మండల లెవెల్నే ఉండే, జిల్లా స్థాయికి పోలేదు. జిల్లా స్థాయికి మన తెలంగాణ మొత్తం జిల్లా స్థాయికి పోతేనేమో ఏం కాకుండే, మండలంలో వచ్చింది. ఇది మండలం వరకే ఇచ్చిర్రు. మండలం వరకెళ్ళే మేము తీసుకున్నాం, పిల్లలని చదివించారు. కల్లా ఏమైందంటే ఇప్పుడు సిద్దిపేట ఉన్నది. సిద్దిపేట మా బిడ్డ కాలేజీ పోతుంది, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతే ఇప్పుడు క్యాస్ట్ అడిగిరు. క్యాస్ట్ ఇచ్చారు కల్లా వాళ్ళ స్కాలర్షిప్ పడతాయి కదా, స్కాలర్షిప్ పడతలేవా అని అన్నారు. ఎందుకు అని మేము అడిగితే ఇది ఆఫ్ చేసిరు కదా అని అన్నారు. ఆఫ్ చేసారు కల్లా మేము ఎక్కడ పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో నుంచి కలెక్టర్ సార్ దగ్గర మాకు పోనీయరు. ఎందుకంటే వాళ్ళు ఎస్టోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పోయి సార్ దగ్గర పోతే వీళ్ళకి క్లారిటీగా అవుతుంది, వీళ్ళకి పోనీయద్దని మధ్యలో నుంచి అటు వెళ్ళగొడతారు. ఏదో ఒకటి అని వీళ్ళకి ఇయ్యద్దు వీళ్ళు మాకు బడ్జెట్ ఉన్నదంట వీళ్ళు తీసుకుంటారు అనేది
వాళ్ళు ఎలగొడతారు. మీ కమ్యూనిటీ ఎస్టీలే ట్రై చేశారు. మా కమిటీ వాళ్ళే మా కమిటీ వాళ్ళే వాళ్ళు అట్లా చేసేవారు కదా. మాకు దాదాపు ఒక 4-5 సార్లు పోయి లెటర్లు ఇచ్చినాం. మాకు ఫోన్ ఇవ్వకుండా కానీ లెటర్ అయితే సార్ పంపినాం. అక్కడ నుంచి సిద్దిపేటల మన ఇది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర 2-3 సార్లు పోయినాం. అయితే మేము మండలం పంపిస్తాం సార్, కలెక్టర్ సార్ పంపిస్తాం, ఎట్లయినా వస్తుంది అని అన్నాడు. వాస్తవానికి పంపించిండ్రు. వాస్తవానికి ఇంతమందిలా మొత్తం మాకు ఇంతమంది ఈడ తిరిగినాం. మళ్ళీ ఆడ గవర్నర్ దగ్గర సార్ దగ్గర పోయినాం. గవర్నర్ సార్ దగ్గర మాకు గవర్నర్ సార్ అంటే మాకు ఎవరో ఏమో మాకు తెలియదు. గవర్నర్ సార్ దగ్గర పోవడం అంటే చాలా అక్కడ ఉండేటోళ్ళు అంటారు మీ అదృష్టం, మీ దేవుడు ఎవరో గాని మీ ఒక దేవుడు ఎవరు పోలేదు అక్కడ. గవర్నర్ సార్ అంటే ఎవడు పోలేదు. మీరు ఎట్లా తోలుకొచ్చారు ఎవరో మోహన్ బాబుడు కానీ చాలా పెద్ద మనిషి ఆయనే కానీ అన్నారు. ఆయన మాకు సార్ ప్రసాద్జీ సార్ అంటే మాకు దేవుడు. మాకు గవర్నర్ దాకా కూడా పోయి మీ హక్కులు అయితే మీరు సాధిస్తున్నారు. సో క్లియర్ గా వింటున్నారు కదా ఆయన చెప్పిన దాంట్లో. అంటే వాళ్ళ జీవన విధానం పూర్వీకుల దగ్గర నుంచి కూడా క్లియర్ గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఏంటంటే ఆయన పూసగుచ్చినట్టు మా జీవన విధానం ఇట్లుండే, మా పూర్వీకులు ఇట్లుండే, తర్వాత మా పిల్లలు కాలేజీలకు ఇక్కడ జిల్లా స్థాయి వరకు ప్రైమరీ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినంత వరకు పెద్ద ఇబ్బందులు తలెత్తలే. కానీ సో ఉన్నత చదువులకి సిద్దిపేట లాంటి ఏరియాలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ రావాలన్నా, స్కాలర్షిప్ రావాలన్నా ఇబ్బందులు తలెత్తినాయి అట్లా. సో దాని ద్వారా మాకు బయటపడింది ఇది ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక జీవో ప్రకారం అయితే దీనికి రావాల్సిన అవసరం ఉంది, అధికారికంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సో కోర్టుకు వెళ్ళిర్రు. గవర్నర్ జిష్దేవ్ దగ్గరికి కూడా వెళ్ళారు. సో అట్లనే తహసీల్దార్ గారే దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోర్టు కూడా నిర్ణయం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో చివరిగా ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళైతే ఎస్టీలుగా గుర్తింపబడిరు. రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద నిర్ణయం తీసుకుంది. ఇది ఒక సంతోషకరమైన వార్త అయినప్పటికీ కూడా సో ఈ ఎస్టీలుగా గుర్తింపు వచ్చిన తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి ఫలితాలు అనేది అందాల్సి ఉంది. ఎస్టీలుగా వీళ్ళు పొందాల్సినటువంటి హక్కులు పొందాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు అది మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. సో డ్రైనేజీలు కానీ లేకపోతే వీళ్ళకున్న స్కూల్లో మెరుగైన పరిస్థితులు కానీ, ఉన్నత విద్యకు పోవాలంటే ఇక్కడ బస్సు సౌకర్యం కానీ ఇట్లా అనేక సౌకర్యాలు కూడా పక్కా ఇండ్లు. సో వీళ్ళు దాదాపుగా 30-40 ఏళ్ల కింద ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ తక్కువ ఇండ్లు ఉన్నాయి, కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ పెరిగిపోయినాయి, ఇండ్లు కట్టుకునే పరిస్థితులు లేరు. సో అమ్మ మీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 పిల్లలు, 2 కొడుకులు, 3 బిడ్డలు. నేను ఈ ఊరు పొందినప్పుడు 40 ఏళ్ళ వయసు ఉండే. అప్పటి నుంచి 40 ఏళ్ళు 35 ఏళ్ళ నుంచి గుర్తుగానే ఇక్కడ సత్యనారాయణ సర్పంచ్ ఉండే. అమ్మా మేము కూడా గరీబోళ్ళమే, మీరు కూడా గరీబోళ్ళే, నా మాట మీరు వింటే నేను బాగా చేపిస్తా అని ఒక సత్యనారాయణ ఆయన సర్పంచ్ గోవర్ధనగిరి ఆయన చేసిండు. అలా ప్రయత్నం చేసి గుర్తుగా తెచ్చి మా ఇంటికి ఎక్కించి మాట్లాడుతుంటే చాలా మేము ఆగమైన ఎంత మైండ్కి తెచ్చుకొని సరే మీ మాట విన్నదే బాగుంటదని ఆయన మాటలు వినుకుంటా పని చేసుకుంటా ఆయన ముందు నడితే వెనక నడిచి అన్ని గుర్తులు చేసినప్పుడు ఆయన మళ్ళా ఈ ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు వచ్చిన తర్వాత మళ్ళా జాగలు అగ్వాల ఇక్కడ ఈ 27 ఎకరాల భూమిలో నిలబడి ఈ జాగ అంతా మీ పొంటే చేపిస్తా కలమ్మా అని చెప్పిండు. సరే సార్ అని చెప్పిన. అట్లయితే నిన్ను ఒప్పుకుంటా నేను అని ఆయన మాట్లాడిండు. ఆయనతోని ఇక నేను ఇద్దరం ఇంకో ఆమె ముగ్గురం అంబో అని ఉండే ఆమె ముగ్గురం నడిచి ఏం చేసినాం, చిమ్టి దగ్గర పోయినాం. చిమ్టి కాడ ఎట్లా మాట్లాడామంటే గింత చిమ్టికి నువ్వు ఎట్లా సంతకం పెడతావంటే నా పానం ఇస్తా, నా కీళ్ళు ఇస్తా అని మాట ఇచ్చిన. ఆ లారీ చిమ్టి తెచ్చిన. ఈ 40 ఇండ్ల భయంతరం చేసిర్రు. ఆ 40 ఇండ్లు కట్టిన, అందరిని వందించిన, మళ్ళా రోడ్ వేపించినాం. ఇప్పుడు వెనక సిరి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, అవి చేపించినాం. ఇప్పుడు వచ్చే రూమ్లు కూడా రావాలి, ఇప్పుడు వచ్చే ఆస్తి కూడా రావాలి. మాకు కులం సర్టిఫికెట్ దొరికింది. ఇప్పుడు మాకు ఒకే అని మాకు ఇష్టం ఉంది. ఇప్పుడు మేము నలుగురితో బలంతో నడవాలి. అప్పల పరిషదము మాకు ముందుకు ఇప్పుడు వస్తుండు. ఆయన చెప్పిన కొద్దీ నడిచిన కొద్దీ మాకు చాలా తెలిసిపోతుంది. తెలిసింది కూడా సంతోషమే, చాలా సంతోషం. నేను ఇప్పటికీ 85 ఏళ్ల వయసు నాది. 85 ఏళ్ల వయసు నాది. ఇప్పుడు
ఇప్పుడు లేవకుండా అవుతున్నా. ఈ ఊర్లే బాగుండాలి. నాది దివానాథిని, అందరిది దివానాథిని, పెద్ద మనసులో దివానాథిని. నాకు సంతోషం కలిగింది, ఒక దేవత లెక్క. ఇంకిన్ని ఇండ్లు అయితే సరిపోతాయి అందరికి సరిపోతుంది. ఇంకిన్ని ఇల్లు అయితే ఊరంతా అయిపోతుంది. ఆదివారం దాకా చూస్తూనే ఉంటా నేను. సరే, చూస్తున్నారు కదా, వీళ్ళ ఆనందం వెలకట్టలేనిదిగా ఉంది. సో అప్పల ప్రసాద్ జీ గారికి అయితే కృతజ్ఞతలుగా ఉంటామని చెప్తున్నారు. సో వీళ్ళు మొత్తానికైతే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ సాధించినప్పుడు ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేం. సో వీళ్ళందరికీ కూడా సో ఐడెంటిటీ వచ్చింది, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చింది, మిగతా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు అయితే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. సో సరే, అంతవరకు క్లియర్ గానే ఉంది. ఎట్లా ఇంత దూరం వచ్చినా కాబట్టి మీ అన్ని వివరాలు తెలుసుకుంటున్నా. మీరు ఏ దేవుళ్ళని పూజిస్తారు, పండుగలు ఎట్లా చేస్తారు, అసలు మీ విధానాలు ఎట్లుంటాయి? మాకు ఉగాది అప్పుడు నవకోడిదేవి అంటే మా కులదేవత ఎల్లమ్మ కులదేవత. మా దాంట్లో నవకోడిదేవి. నవకోడిదేవి అంటే మిగతా వాళ్ళు ఎల్లమ్మ ఎట్లా అంటారు, మీరు నవకోడిదేవి అంటారు. మిగతా వాళ్ళు ఏమో తెలుగులో ఏమో ఎల్లమ్మ అంటారు, మా భాషలో ఏమో నవకోడిదేవి. ఇంకా మా దుగావదేవి దుర్గామాత. దుర్గామాత సక్కద్దేవి అంటే మన శక్తి. భేసమారాల అంటే మైసమ్మ అంటే పాడేవాళ్ళ. ఇట్లా మా దేవత కులాల పేర్లు అవి. అంటే ఈ దేవతలకు పూజిస్తాం మేము. ఎట్లా అంటే ఇప్పుడు దసరా, దీపావళి, ఉగాది, శివరాత్రి, ఇవన్నీ పండుగలు వస్తాయి. ఆ పండుగలు అప్పుడు మేము మా దేవతలకు అందరికి ప్రతి ఒక్కరు ఇంటింటికి మొత్తం దేవతలకు పూజిస్తాం. అంటే ఇంటి మంచిగా శుభ్రంగా ఉండి ఒక వారం రోజులు మంచిగా ఉండి ఇక పిల్లలతో భార్యాభర్తలతో మంచిగా ఉండి శుభ్రంగా ఉండి దేవుని పూజ చేస్తాం అన్నిట్లా. సో ఇట్లా అంటే ఇంటింట్లో మాకు దేవతలు ఉంటాయి. ఎక్కడ ప్రతి ఇంట్లో ఇప్పుడు దుర్గమ్మ ఉన్నట్టుగా ఇళ్ళలో ఉంటుందా, బయట ఉంటది. గా గుడిసె ఉన్నదా అందులో అన్ని దేవతల విగ్రహాలు ఉంటాయి, వెండి విగ్రహాలు. మీరు చెప్పిన అన్ని దేవుళ్ళు ఒకటి దగ్గర, అన్ని దేవతలు ఎవల గుడికి వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా గుడి ఉన్నది, నా గుడిలా నవకోడిదేవి. నా నవకోడిదేవి అంటే ఎల్లమ్మ దాంట్లో విగ్రహాలు చేసుకొని మేము ఒక నలుగురు మా అన్నదమ్ములము ఉంటాం. నలుగురు అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు మేము ఒక్క జాల కలిసి ఒక గుడి కూర్చుండ పెట్టుకొని అలా విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలకు మేము ప్రతి పండుగకు పూజిస్తాం. అట్లా మొత్తం అలా ఎవరిది వాళ్ళే. ఇప్పుడు మొత్తం మా దాంట్లో 3 రోజుల పండుగ ఉంటది. ఇంకోటి పెళ్లి 3 రోజుల పెళ్లి ఉంటది. పెళ్లి కూడా 3 రోజులే. అంటే మొత్తం అంటే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా డిగ్రేషన్ అవి ఇవి వేసుకొని చేస్తారు. మా దాంట్లో పసుపు రుద్దుతాం మొత్తం. పిల్లగానికి కూడా పసుపే, పిల్లకు కూడా పసుపే. 3 రోజులు రుద్దుతాం. అట్లా డప్పు సప్పులు ఏముండే మాకు డీజే బాక్స్ లో తెచ్చుకుంటాం. చిన్న అదే హల్దీ ఫంక్షన్ అని చేస్తారు. మిగతా వాళ్ళు కూడా మీరు చేసింది అందరు చేస్తారు. కానీ అంటే ఇది ఇట్లా ఎందుకంటే మా దాంట్లో ఆచారం అట్లా ఉన్నది, వెనకటి నుంచి ఉన్నది. పెళ్లి రోజు తంతు ఏం చేస్తారంటే ఇట్లా తాళి కట్టడం లాంటి కార్యక్రమం ఉంటది. తాళి కడతాం, మెట్టెలు అన్ని సేమ్ మొత్తం. పంతులు రారు. మా దేవుని దగ్గరనే కూర్చుండ పెట్టి పందిరేసి, పచ్చని పందిరేసి పెద్ద మనిషితోని మేము పందిరేసి పచ్చని పందిరి కింద పెళ్లి చేస్తాం. అట్లా 3 రోజులు మొత్తం 3 రోజుల జాతర మంచిగా చేస్తాం. కానీ ఇప్పుడు పెద్దగా చేయాలంటే మాది చిన్న పైసలు వెళ్ళలేక, డబ్బులు లేక, మీకు ఉండడానికి దేవుళ్ళ గుళ్ళేం కట్టేటట్టు గుళ్ళు అని గుడిసెలాగా పూరి గుడిసెల మా దేవతలు. మాకు కూడా ఇప్పుడు మా కుల సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి మాకు కూడా గవర్నమెంట్ మాకు కూడా సౌకర్యం ఇస్తే, మాకు కూడా ప్రభుత్వం మంచిగా సౌకర్యం ఇస్తే మేము కూడా చిన్న గుళ్ళు కట్టుకుంటాం. అందులోనే మేము కూడా మంచిగా చేసుకుంటాం. అట్లా ఎంతమంది జనాభా మొత్తం ఎంత కౌంట్ ఉండొచ్చు? ఓటర్లు 300 ఓట్లు ఉంటాయి ఇక్కడ. దాదాపు 300 ఓట్లు ఉంటాయి. 300 ఓట్లు వచ్చినా గానీ మా గ్రామ పంచాయతీ గోవర్ధనగిరి ఆడనే పోయి ఓట్లు వేస్తాం. అక్కడనే పోయి బియ్యం, కంట్రోల్ బియ్యం, సంటి పిల్లలకు అవన్నీ అక్కడనే పోయి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఒకటి మాకు అంగన్వాడీ కావాలి, మాకు రోడ్ ఉన్నది. అందే నుంచి బస్సు వస్తే, మాకు సిద్దిపేట దాకా బస్సు వస్తే మా పిల్లలు ఒక్కరు లేకుండా మొత్తం స్కూల్ పోతారు, కాలేజీ పోతారు. మా బతుకులే జర కొద్దిగా మారుస్తాయి. ఇక
బస్సు చీకటి ఇప్పుడు అయితే ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్ దగ్గర ఇప్పుడు మేము పెద్ద మనుషులం పోయి తిమ్మపూర్ ఇప్పుడు 6 కిలోమీటర్ ఇడిచిపెట్టి రావాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళకి తోలుకొని రావాలి. కట్టు కావాలితోని తోలుకొని రావాలి. ఇక్కడ ఫారెస్ట్ ఉండదు, అడవి ఆగదాం. పిల్లలు ఒక్కొక్కరు పంపరాదు. మాకు బస్సు సౌకర్యం ఉంటే మేము చాలా బాగా గవర్నమెంట్ కూడా చాలా సంతోషం అనుకుంటాం. మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 12 గ్రామాలు ఉన్నాయి. మొత్తం అందరు పెట్రోల్ అంటారు, నక్కలలో మేము అందరు పెట్రోల్ అంటారు. మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో 12 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలలో దాదాపు 200 నుంచి 300 జనాభా ఉంటది. మాది మా గ్రామంలో వచ్చేసి ఒక 400 జనాభా ఉంటది. ఒక 200 ఓటర్స్ ఉంటారు. 200 ఎబో ఉంటది ఓటర్స్. తర్వాత అయితే మాకు పిల్లలకు డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేది. క్యాస్ట్ లేక డ్రాప్ అవుట్స్ ఎక్కువ పిల్లలు అయితే చదువుకునే పరిస్థితులు లేకుండే వాళ్ళు. అందరు క్యాస్ట్ అడుగుతారు కాబట్టి దాన్ని చూసుకొని ఇక పిల్లలందరూ స్కూల్ కి వెళ్ళేవారు కదా. డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేది. అదే సామాజిక సమరసత వచ్చినప్పటి నుంచి అయితే వీళ్ళందరూ చదివించాలనే ఉద్దేశంతో వెనకబడిన తరగతులు కదా, అయితే వాళ్ళందరూ చదివించాలి, వాళ్ళకి కొంచెం మంచి తాటిపై తేవాలని చెప్పేసి కరోనా సమయంలో కూడా దుప్పట్లు కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఈ సామాజిక సమరసత నుండి ఎంతో మంది వచ్చి మాకు సాయం చేసేవారు. ఇంకోటి మా పిల్లలకు కూడా ఏమైనా కల్చర్ అంటే పాటలు ఇట్లా డాన్సులు ఇట్లాంటి ఏమైనా ఉంటాయి అమ్మా? పాటలు ఉంటాయి, పెళ్లి పాటలు ఉంటాయి. నీ చెరి గడియారి ఊపరే మడవో, నీ చెరి గడియారి ఊపరే మడవో, బయటోజీ బైలో లచ్చల్లా హమారి బెరివో లచ్చల్లా బాయి దేశు లచ్చల్లా हमारी गोला चला भाई देसु नीर पीरो हालादी कई मारता मंडवाजी, नीर पीरो हालादी कई मारता मंडवाजी, ये श्रीयाला नीचे दारा करने वाली कई मारता मंडवाजी, श्रीयाला नीचे दारा करने वाली कई मारता मंडवाजी, नीर पीरो हालादी कई मारता मंडवाजी, नीर पीरो हालादी कई मारता मंडवाजी, श्रीयाला नीचे दारा करने वाली कई मारता मंडवाजी, नीर पीरो हालादी कई मारता मंडवाजी, श्रीयाला नीचे दारा करने वाली कई मारता मंडवाजी. పెళ్లి పాట అంటే పెళ్లి అయినప్పుడల్లా వాడతాం. పెళ్లి ఎంత మంది పెళ్లి అయితే దాని అర్థం ఏమైనా చెప్తావా? దాని గురించి ఏందన్నట్టు? అది పెళ్లిలా ఫస్ట్ లా బాసింగలు కడుతున్నాము, పెళ్లి పిల్లగాడి చేస్తున్నాము. ఈ నుంచి సిగ్గులు శరములు అన్ని పోవాలి, సంసారాలు కుదురుకోవాలి. మళ్ళా ఏరే ఇక్కడ అక్కడ చూసుడు ఏముండది. ఇప్పుడు మా ఒక అయ్యకు మేము ముడి పెడుతున్నాం అన్నట్ట పాట ఇది. అదే పాట, ఆ పాటలా అదే హాలాదీకే హాలాదీకే రూపేరా हालादी के रूपेरा ओ मड़वा मेरी गोदी, हालादी के रूपेरा दे ओ मड़वा मेरी गोदी, वो हालादी के रूपेरा फिर दे ओ मड़वा मेरी गोदी. वो అది పాట పసుపు పెట్టేటప్పుడు పసుపు పెళ్లి పిల్లగానికి అక్కడ ఇక్కడ కూర్చుండ, ఆ గుడి కాడ ఆ పందిరి కింద ఈ పందిరి కింద కూర్చుండ పెట్టినప్పుడు అక్కడ ఇక్కడ రుద్దుకుంటా అక్కడ ఇక్కడ రుద్దుకుంటా ఆ సిగ్గులు చరాలు అన్ని తీసేసుకుంటా ఒక అయ్యకు ముడి పెడతామన్న పాటలు ఇవి. నెక్స్ట్ జనరేషన్ లో నేర్చుకుంటారా? ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయమ్మా పాటలు? ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తాయి మా పాటలు. మాకు వింటే మేము కూడా ఇట్లా నేర్చుకోవాలి. మేము కూడా ఇప్పుడు లంబడోళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు కదా వాళ్ళ పాటలతో, మా పాటలతో కూడా మేము డెవలప్మెంట్ కావాలని చూస్తున్నాం. మేము కూడా రాసినాం, 2-3 పాటలు రాసినాం. కానీ పాడండి, మీరు రాసినా కూడా పాడండి, పర్లేదు. అంటే మీ భాషలో రాసారా మీరు? రాసినాం మా భాషలో. రికార్డింగ్ చేయండి. ఇప్పుడు అన్ని రీల్స్ చేస్తున్నారు కదా, యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోతున్నారు మీ భాషలో. మీ ప్రాంతం రోజుకో వీడియో చేసినా ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కువచ్చు ఆ పాటలు పాడితే.
దేవుని పాట పాడాలా సార్? పాడు. అయితే మేము ప్రతి దేవుళ్ళు రేణుక ఎల్లమ్మ దేవునితో పాట పాడుతుంటే, కనకదుర్గమ్మతో పాట పాడుతుంటే, పెద్దవత్తడితో పాట పాడుతుంటే, అందరి దగ్గర ఆటలు తెచ్చి రెండు ఆటలు తెచ్చి పండుగలు చేస్తుంటే, పెద్ద పెద్ద పండుగలు మంచిగా జరుగుతుంటే, పాముల మీద పండుగ కానీ మాకు ఏం కావద్దు అని, జరిపోతుల పండుగ కానీ ఏం కావద్దు. ప్రతి తేర్లు మా ఊళ్ళ చిల్లల చీరలలో ఉన్నా కానీ, పాసి బట్టలు ఉన్నా కానీ, ఆ వాసనకు నిలబడి ఉన్నా కానీ మాకు ముట్టుకోకుండా ఉండాలని మేము పూజ కడతా, ఈ పూజలు నడిపిస్తున్నాం. అప్పుడు ఆయన బొట్టు మేము దాడి అలాగే దైమాజో, ఆయన బొట్టు మేము దాడి అలాగే దైమాజో, రామ తేరే ముంగాటి అలాగే దైమాజో, నా తేరే ముంగాటి దైమాజో, నాకు మెవరాగాలగే దైమాజో, నేను మే కాదాలి అలాగే దైమాజో, నేను మే కాదాలి అలాగే దైమాజో, నా బొట్టు మేము దాడి అలాగే దైమాజో, నా కాను में कुंडाली लागे तई माँ जो आया नकू में वरागा लगे तई माँ जो आया मकू में पान न बीड़ागे तई माँ जो बयला मकू में पान न बीड़ागे तई माँ जो आया देवल लो माल तई माँ जो बयला देवल लो माल तई माँ जो दुर्ग मामा माला लगे तई माँ जो आया गले रे मवानी माला गे दई माँ जो आया गले रे मवानी माला गे दई माँ जो आया बुझू में श्रिया चांद दई माँ जो आया बुझू में श्रिया चांद दई माँ जो आया डंडू में बजुआ बांध दई माँ जो आया डंडू में बजुआ बांध दई माँ जो आया हाथों में चूड़ा लिया लागे तई माँ जो आया हाथों में चूड़ा लिया लागे तई माँ जो आया हाथों में बदा सूरी गे तई माँ जो आया हाथों में गदा सूरी गे तई माँ जो आया हर मेरे यगानिया लागे तई माँ जो बयाना हर मेरे यगानिया लागे तई माँ जो आया पेरे पीताम्बर तई माँ जो आया पेरे पीताम्बर जय माँ जो आया कमरू में घुग्गारा माला गे जय माँ जो आया कमरू में घुग्गारा माला गे जय माँ जो आया पेने रे पीताम्बरी गे जय माँ जो आया पेने रे पीताम्बरी गे जय माँ जो आया पगू में झंझरिया लागे जय माँ जो पहला पगू में झंझरिया लागे जय माँ जो आया तो बगरा तो धड़ा कोड़ी आया तो बगरा तो झाला तोड़ी दुगन बचा बगरा तो झाला तोड़ी जय माँ जो नौगन बचा बगरा तो झाला तोड़ी जय माँ जो वागन बचा बगरा तो झाला तोड़ी जय माँ जो शेला बया बगरा तो झाला तोड़ी जय माँ जो चौकड़ बचा बगरा तो झाला तोड़ी जय माँ जो मिश्री बचा बगरा तो झाला तोड़ी जय माँ जो शेला बया बगरा तो झाला तोड़ी जय माँ जो आया देवल लो माल जय माँ जो आया देवल लो माल जय माँ जो आया चली रिया बोदा गाड़ जय माँ जो आया चली रिया बोदा गाड़ जय माँ जो आया चली री धोला गाड़ जय माँ जो आया चली री हरियाणा जय माँ जो आया चली री हरियाणा जय माँ जो आया चली री विषय नागर गे जय माँ जो आया चली री विषय नागर गे जय माँ जो नौकर बचा चली री विषय नागर गे जय माँ जो दुगन बचा चली री विषय नागर गे जय माँ जो वागन बचा चली री विषय नागर गे जय माँ जो ఈ పాట అంటే ఈ అన్ని పూజలు కట్టుకొని ఆ దేవుడు వెళ్తుండు రథాల మీద వెళ్తుండు పెద్ద పెద్ద రథాల మీద వెళ్తుండు ఈ పాట అంటే చాలా గొప్పగాని దేవుడు ఏం చేశాడంటే బాగా ఈ రథాలు కట్టుకొని యంత్రాలు కట్టుకొని బండ్లు కట్టుకొని పూజ మళ్ళా ఇది బాగా జాతరకి వెళ్తాయి బండ్లు
గుళ్ళ తిరిగే బండ్లు అసుంటి వాళ్ళ మీద ఎక్కి ఈ పూజలు తీసుకొని వెళ్తున్నాయి. వాళ్ళ వెళ్తున్నది. ఆ దేవుడు వెళ్తుండు. మాకు సంతోషంగా ఇట్లా సంతోషంగా దివానాది ఇచ్చి వెళ్తుండని పాటేస్తాం. ఇప్పుడు అన్ని దేవుళ్ళ గురించి పండుగలు చేయడానికి కూడా బయట వేరే వాళ్ళు ఎవరు రారు, మేమే చేసుకుంటాం. పండుగ చేసుకుంటానికి కూడా ఎవరు ఊరో వాళ్ళు రారు, బామలు రారు, ఎవరు రారు. మా అన్న ఒక పెద్ద మనిషి ఉంటాడు, కులం దండగా తీసుకుంటాడు. నువ్వేం చేసావు, పిల్ల ఏం చేసింది, బిడ్డ ఏం చేసింది, కొడుకు ఏం చేసి తప్పులు అనిపించుకొని కులంలా తప్పే తీసుకుంటారు. 200, 500, 600, 1000 రూపాయల తప్పేపించుకొని మళ్ళా కులం దండగతోని ఇట్లా బామనాయనతోని ఇట్లా మా అంతా కూర్చొని కడిగేసినట్టు చొక్కం చేస్తారు. పాకిద శుద్ధిగా అయిపోయింది. ఇక అందరూ నేటిగా భార్యాభర్తలు అంటే అన్నదమ్ముడు, ఒక చెల్లె ఒక అన్న లెక్క ఉండి వారం రోజులు గాని 15 రోజులు గాని చేసి దుర్గమ్మకి చేస్తారు, ఎల్లమ్మకి చేస్తారు, పెద్దమ్మకి చేస్తారు, లాస్ట్ కు వీరపదేవుని కూడా చేస్తారు. చూసినాం కదా, భారతదేశం అంటేనే భిన్న సంస్కృతుల భిన్న భాషల యొక్క నిలయం. సో ఇట్లాంటి సంస్కృతిని ఇట్లాంటి భాషను కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనది ఎంతో ఉంది. సో వీళ్ళందరూ తల్లుల్ని ఇట్లాంటి వాళ్ళందరూ మనం కాపాడుకుంటేనే మన భారతదేశం యొక్క ఔన్నత్యం అనేది ప్రపంచ దేశాలకు అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. సో చాలా ఉత్సాహంగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఈ పక్కనే మనం రెగ్యులర్గా తిరిగే ప్రాంతం అయినప్పుడు కూడా ఇక్కడ ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది, సపరేట్ సంస్కృతి ఉంది, సపరేట్ కళ ఇక్కడైతే ఉంది. ఈ అంతరించిపోతున్న కళలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. సో ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా నాకు ఇన్ని రోజుల జర్నలిజంలో చాలా వీడియోలు చేసిన, సో ఇక్కడ చాలా సాటిస్ఫైడ్ అనిపించింది, చాలా గొప్పగా కూడా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రమేష్ పోత్రాజ్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.